నమస్తే, నా పేరు స్వప్న. కంచర్ల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ఇంటి ముందు దిగుతోంది, కానీ సబ్సిడీ మాత్రం మీ బ్యాంకు ఖాతాలో పడుతోందా? ఒకవేళ పడకపోతే కారణం ఏమిటి? ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఎల్పిజి వినియోగదారులకు ఒక హెచ్చరిక వినిపిస్తోంది. జూన్ 30 లోపు ఈకేవైసీ పూర్తి చేయండి, లేదంటే సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉంది. ఒక చిన్న నిర్లక్ష్యం వందల రూపాయల నష్టానికి దారితీస్తుందా? అసలు ఈకేవైసీ అంటే ఏమిటి? ఎందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది? ఎవరు తప్పనిసరిగా చేయాలి? ఇంటి దగ్గర నుంచే చేయొచ్చా? ఈ ప్రచారంలో నిజమెంత? ఇప్పుడు ఈ స్పెషల్ రిపోర్ట్లో పూర్తి వివరాలు తెలుసుకుందాం. దేశంలో కోట్లాది కుటుంబాలు వంట కోసం ఎల్పిజి గ్యాస్ పై ఆధారపడుతున్నాయి. ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్ ఇలా ఏ కంపెనీ కనెక్షన్ అయినా సరే అర్హులైన వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ జమ చేస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఈ సబ్సిడీ ఎంతో కీలకం. అయితే గత కొంతకాలంగా నకిలీ కలెక్షన్లు, డూప్లికేట్ లబ్ధిదారులు తప్పుడు వివరాలతో సబ్సిడీ పొందుతున్న ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేసింది. ఇటీవల ఇండియన్ ఆయిల్ సహా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశాయి. ఇంకా ఈకేవైసీ పూర్తి చేయని సబ్సిడీ లబ్ధిదారులు జూన్ 30 లోపు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించాయి. లేకపోతే సబ్సిడీ జమ కావడంలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించాయి. అయితే ఇది ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసిన వారందరికీ వర్తించదు. పెండింగ్ లో ఉన్న వారికి మాత్రమే ఈ ప్రక్రియ తప్పనిసరి అని ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. అసలు ఈకేవైసీ అంటే ఏమిటి? చాలా మందికి ఇదే సందేహం. ఈకేవైసీ అంటే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్. అంటే గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరుపై ఉందో, ఆధార్తో సరిపోతుందో లేదో, అదే వ్యక్తి సబ్సిడీ పొందుతున్నాడో లేదో డిజిటల్ గా నిర్ధారించే ప్రక్రియ. ఈ విధానం వల్ల నకిలీ కనెక్షన్లు తగ్గుతాయి. ప్రభుత్వ డబ్బు నిజమైన లబ్ధిదారులకే చేరుతుంది. సేవల్లో పారదర్శకత పెరుగుతుంది. అందుకే ప్రభుత్వం దీనికి ప్రాధాన్యం ఇస్తుంది. చాలా మంది అనుకుంటున్నారు, గ్యాస్ రావడం కూడా ఆపేస్తారా అని. ఇప్పటి వరకు వచ్చిన అధికారిక సూచనల ప్రకారం ప్రధానంగా సబ్సిడీ కొనసాగాలంటే ఈకేవైసీ పూర్తి చేయాలని కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే పూర్తి చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. కానీ తమ స్టేటస్ తెలియని వారు వెంటనే చెక్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ చేయడం కూడా చాలా సులభం. ఇండియన్ వినియోగదారులు ఇండియన్ ఆయిల్ 1 యాప్ ద్వారా, భారత్ గ్యాస్ వినియోగదారులు తమ అధికారిక యాప్ ద్వారా, హెచ్పి గ్యాస్ వినియోగదారులు హెచ్పి పే లేదా సంబంధిత అధికారిక యాప్ ద్వారా ఇంటి నుంచే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ముఖ గుర్తింపు, ఓటీపీ లేదా బయోమెట్రిక్ విధానాల్లో ధృవీకరణ చేసే సౌకర్యం అందుబాటులో ఉంది. మొబైల్లో చేయలేని వారు సమీప గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. మరి ఎవరు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి? చాలా కాలంగా సబ్సిడీ రాకపోతున్న వారు, ఇటీవల గ్యాస్ కనెక్షన్ వివరాలు మార్చుకున్న వారు, మొబైల్ నంబర్ లేదా ఆధార్ అప్డేట్ చేసిన వారు, అలాగే ఉజ్వల యోజన లబ్ధిదారులు తమ ఈకేవైసీ పూర్తయిందో లేదో ఒకసారి నిర్ధారించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం వల్ల సబ్సిడీ జాప్యం ఏర్పడే అవకాశం ఉంది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో వచ్చే సబ్సిడీ ప్రతి కుటుంబానికి ఎంతో విలువైనది. అందుకేనా ఈకేవైసీ అయిందా లేదా అన్నది ఒక్కసారి చెక్ చేసుకోవడం తెలివైన నిర్ణయం. పుకార్లను నమ్మకుండా అధికారిక యాప్ లేదా మీ గ్యాస్ ఏజెన్సీ ద్వారా మాత్రమే సమాచారం తెలుసుకోండి. ఒక 5 నిమిషాల పని మీ సబ్సిడీని సురక్షితంగా ఉంచుతుంది. ఇదే ఈరోజు ప్రత్యేక కథనం.
ఇలాంటి కథనాల కోసం చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ స్టోరీ బోర్డ్.